మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా आप सब लोग एक बात सोच के बोलो मेरे को 50% टाइम हो गया इनका 50% टाइम ఒడిచిపోయింది రేవంత్ రెడ్డిది నేను ఒకటే అడుగుతున్నా మీరు యాద్ చేసుకొని చెప్పండి ఏమేం మాటలు చెప్పిండు పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ ఒంటరి మహిళలకు కేసీఆర్ సార్ 2000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు 4000 ఇస్తా అన్నాడు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి నెలకు 4000 చొప్పున ఎంత అవుతుంది 48000 ఇవ్వాలి 48000 అంటే లెక్క కష్టం అవుతుంది 50 అనుకుందాం 50 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి 1,50,000 ఇవ్వాలి 5 ఏళ్ళకి 1,50,000 2,50,000 నాకే లెక్కలు రావంటే మీకు అంతకంటే రావే మరి అయ్యా నాకే లెక్కలు రావు మీకు అంతకంటే వస్తలేవు అక్కడ మన ఆడబిడ్డలు సిగ్గుపడతారు ఈ లెక్కనే లెక్కలు కడితే సంసారం చేసినట్టే మీరు 50,000 సంవత్సరానికి 5 ఏళ్ళకు 2,50,000 ఇవ్వాలి మరి 50% టైం అయిపోయింది ఇప్పటికి ఎంత రావాలి మనకు అరే మీకు లెక్కలు వచ్చేటట్లు లేవు చక్కగా 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి వచ్చినాయా మరి ఒక్కళ్ళకన్నా వచ్చినాయా ఈ రాష్ట్రంలో రాలే మన పిల్లలకి ఏం చెప్పిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడా లేదా రాహుల్ గాంధీ అశోక్ నగర్లో వచ్చి ఛాయ్ తాగుకుంటా పోజులు కొట్టుకుంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను పిలుచుకొని చెప్పిండు కదా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఇంకొక మాట చెప్పిండు ఉద్యోగం లేని పిల్లగాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు మరి సంవత్సరానికి ఎంత ఇవ్వాలి 4,000 నెలకు చొప్పున మీరు బాగా డల్ ఉన్నారు లెక్కలలో 50,000 48,000 రౌండ్ చేస్తే 50,000 5 ఏళ్ళకి ఎంత అవుతుంది 2,50,000 మరి సగం టైం అయింది ఎంత ఇవ్వాలి ఇప్పటికీ ఒక్కనికన్నా ఇచ్చిండా ఇక మా ఆడబిడ్డలకు వాగ్దానం చేసిండు అత్తకు 4,000 కోడలకు 4,000 కోడలకు 2,500 మరి 2,500 నెలకంటే 12 నెలలకు ఎంత అవుతుంది మీరు బాగా డల్లున్నారా మ్యాథ్స్లో వీళ్ళందరినీ అన్న లెక్కల పంతులు పెట్టి సిన్న లాభం లేదు వీళ్ళతో అరే 30,000 రా అయ్యా 2,500 ఇంటూ 12 అంటే 30,000 హైదరాబాద్ వాళ్ళు నేను తేజ్ ఉన్నారు అనుకున్నాను ఇది డల్ ఉంటారు అనుకోలే 30,000 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి 1,50,000 ఇవ్వాలి ఇప్పటికి ఎంత రావాలి 75,000 రావాలి వచ్చినాయి ఎవరికైనా 75,000 నేను ఇవ్వాలి అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెల సమక్షంలో చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు లక్షాధికారులు చేయరా భయ్ నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు నువ్వు 1,50,000 రూపాయలు కింద 1,000,000 మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను నీ బాధ ఏంది ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా మనం ఉండద్దు రాజకీయంలో మనం పక్కకోవాలనే కదా నువ్వు 1,000,000 మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని పోయిన 2.5 సంవత్సరాలు వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది